అందరికీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకి అండ్ ప్రజాప్రతినిధులకి అండ్ మెయిన్లీ పేరెంట్స్ అందరికీ అండ్ చిల్డ్రన్ అందరికీ థ్యాంక్స్ అలాట్. మా ఊరు పి గన్నవరం. నేను వట్టం మా ఇంటి పేరు వట్టం. నా పేరు వట్టం సాయి గణేష్. నేను ఈరోజు మా అమ్మగారు వట్టం గిరిజాలక్ష్మి గారితో ఇక్కడ వచ్చాను. అండ్ నేను ఈ స్కూల్లో 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. 2017లో నాకు ఇక్కడ 10th క్లాస్ అయితే కంప్లీట్ అయ్యింది. మీరు మీ టీచర్స్ మన హెచ్ఎం గారు చెప్పినట్టు నేను చదువుకున్నప్పుడు కూడా 8th క్లాస్లో NMMS అయితే ఉండింది. నాకు కూడా NMMS స్కాలర్షిప్ అయితే వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి. సో ఆ తర్వాత నేను అదే స్పిరిట్తో, అంటే నా టీచర్స్ ఎప్పుడూ కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. సో ఆ ప్రోత్సాహంతోనే నేను 8th, 9th అండ్ 10th క్లాస్లో నేను మన మండలంలోనే ఏకైక అబ్బాయిగా 10/10 సాధించడం అయితే జరిగింది 2017లో. సో 2017లో 10/10 తెచ్చుకున్న వెంటనే నేను IIITకి అయితే అప్లై చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను గవర్నమెంట్ హై స్కూల్లో జాయిన్ అవ్వడానికి కారణం కూడా IIIT. ఎందుకంటే మా ఆర్థిక సమస్యల వల్ల మాకున్న పరిస్థితి అప్పట్లో. సో నేను గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకుంటేనే ఒక మంచి ఉన్నతికి వెళ్తాననే ఒక భావన నాకైతే కలిగింది మా నాన్నగారికి. మా నాన్నగారు గవర్నమెంట్ హై స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా నరేంద్రపురం హై స్కూల్లో చేస్తున్నారు ఇప్పటికీ కూడా. సో ఆయన ముందు చూపుతో నేను గవర్నమెంట్ హై స్కూల్లో జాయిన్ అయ్యి నేను ఒక గోల్ పెట్టుకున్నాను. 8th, 9th, 10th క్లాస్లో నాకు 10/10 కంపల్సరీ రావాలి, IIITకి వెళ్ళాలి. లేకపోతే నేను ఇక్కడే మన విలేజ్లోనే ఉండిపోతూ ఇక్కడే ఎదగకుండా ఇక్కడే ఉండిపోతానన్న ఒక భయం నాకు. సో అది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ద్వారా నేను పైకి ఎదుగుతాను, ఒక మంచి స్థాయికి వెళ్తాను అన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్న ఆపర్చునిటీస్, ఇక్కడ చదువుకోవడం వల్ల వచ్చే IIIT లాంటి ప్రతిష్టాత్మకమైన ఆపర్చునిటీస్ని సాధించవచ్చు అనేసి నేను ఇక్కడ ఎడ్యుకేషన్ని సద్వినియోగం చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత నేను IIIT నూజివీడులో 6 సంవత్సరాలు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో నేను కంప్లీట్ చేశాను. నేను నా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసరికి నాకు 94% ఉత్తీర్ణతతో నేను గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేశాను IIIT నూజివీడు నుంచి. సో నాకు అక్కడ కూడా చాలా మంచి IIITలో ఉన్న ఫెసిలిటీస్ అంతే గొప్పగా ఉండేవి. మాకు ఫస్ట్ రోజు వెళ్ళంగానే ఒక ల్యాప్టాప్, దాని తర్వాత ఎంతో PhDs అందరూ మాకు చెప్పే టీచర్స్ అందరూ కూడా PhDs కంప్లీట్ చేసిన వాళ్ళే మాకు బోధించే వాళ్ళు. సో చాలా మంచి ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండేది. ఎందుకంటే అందరూ ఇక్కడ 11th, 12th అంటే ఇంటర్మీడియట్ బయట ఇక్కడ కాలేజెస్లో చదివి బోర్డ్ ఎగ్జామ్స్ రాసి అట్లా రాస్తారు. కానీ మాకు 10th క్లాస్ అవ్వంగానే ఒక యూనివర్సిటీలో చదివే అవకాశం అయితే IIIT ద్వారా వచ్చింది. సో IIITలో మేము యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సెమిస్టర్ వైజ్గా బయట వాళ్ళకితో సంబంధం లేకుండా మాకు ఇంటర్నల్గా మన రాష్ట్రం మొత్తం నుంచి వచ్చిన అతి తెలివైన విద్యార్థులు మధ్య మళ్ళీ ఒక కాంపిటీషన్ అనేది IIITలో అయితే నడుస్తుంది. సో దాన్ని నేను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని IIIT కంప్లీట్ చేసిన తర్వాత నాకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై ఉన్న ఆసక్తితో నేను IIT తిరుపతి అలాగే IIT బాంబే ఈ IITsలో మన ఆంధ్రాలో ఉన్న ఐఐటి తిరుపతి అండ్ మన దేశంలోనే వెరీ పాపులర్ అండ్ ఆల్వేస్ టాప్ 3లో ఉంటుంది IIT బాంబే. ఆ IIT బాంబేలో నేను
రీసెర్చ్ ఇంటర్న్షిప్ అవార్డ్ అయితే నాకు వచ్చింది 2022లో. సో అది కూడా మన ఆల్ ఇండియా వైడ్ సెలక్షన్లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. టాప్ 60 రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో నాకు ఒక ప్రాజెక్ట్ అయితే ఐఐటి బాంబే ఇచ్చి నేను 1 ఇయర్ దాని మీద రీసెర్చ్ మీద వర్క్ చేశాను. దాని తర్వాత ఐఐటి బాంబేలోనే కంటిన్యూ చేస్తూ ఇండస్ట్రియల్ ఎనర్జీ అసెస్మెంట్ సెల్ అనే కంపెనీలో నేను ఎనర్జీ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. సో దాంట్లో జాయిన్ అయ్యి నేను మన ఇండియాలోనే 17 స్టేట్స్ 17 రాష్ట్రాల్లో నేను వర్క్ చేశాను ఎనర్జీ ఆడిటింగ్ రంగంలో. అలాగే ఆఫ్రికాలో ఒక 3 కంట్రీస్, ఇథియోపియా, ఐవరీ కోస్ట్, నైజీరియన్ కంట్రీస్లో నేను నా ఎనర్జీ ఆడిటింగ్ మరియు ఇండియన్ డీకార్బనైజేషన్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ రిలేటెడ్ వర్క్నైతే నేను పూర్తి చేసి రీసెంట్గా నేను డిసెంబర్లో నా జాబ్ నుంచి రెసిగ్నేషన్ తీసుకుని నేను ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అలాగే దాంతోపాటు ఎరాస్మస్ ముండస్ జాయింట్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ అనే ప్రతిష్టాత్మకమైన యూరోప్ ఖండంలోనే ప్రతిష్టాత్మకమైన మాస్టర్స్ డిగ్రీకి నేను అడ్మిషన్ కోసం అప్లై చేశాను. ఈ అడ్మిషన్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఒక 1200 మంది అప్లికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి, 1200 నుంచి 1500 వరకు. సో ఆ అప్లికేషన్స్లో ఈ సంవత్సరం 2026-2028 అకాడమిక్ ఇయర్ మాస్టర్స్ డిగ్రీకి ఇండియా నుంచి ఏకైక విద్యార్థిగా టాప్ 25లో నాకు అడ్మిషన్ అయితే రావడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రోగ్రామ్ నేను ఒక కంట్రీలో చదివేది కాదు. ఈ 2 ఇయర్స్ మాస్టర్స్ నేను ఒక 5 కంట్రీస్లో చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అనేది 28 కంట్రీలు కలగలిపిన ఒక యూనియన్. ఆ యూనియన్ ఫామ్ చేసిన ఒక ఎడ్యుకేషన్ బాడీ ఎరాస్మస్ ముండస్ జాయింట్ మాస్టర్స్ ప్రోగ్రామ్. సో నా ప్రోగ్రామ్ 5 కంట్రీలు కండక్ట్ చేస్తున్నాయి: ఫ్రాన్స్, బెల్జియం, స్పెయిన్, ఇటలీ అండ్ స్వీడన్. సో ఈ 5 కంట్రీల్లో నేను నా 2 సంవత్సరాల మాస్టర్స్ డిగ్రీ అట్లీస్ట్ 3 నుంచి 4 కంట్రీల్లో కంపల్సరీ ట్రావెల్ చేసి అక్కడ నా కోర్స్ వర్క్ని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ 2 సంవత్సరాలు చదివినందుకు నాకు ఫ్రాన్స్ నుంచి ఒక మాస్టర్స్ డిగ్రీ అండ్ నా సెకండ్ డిగ్రీ వచ్చేసి స్పెయిన్ కంట్రీ నుంచి ఇంకొక డిగ్రీ, నాకు 2 డిగ్రీలు వాళ్ళు బహుకరిస్తారు ఈ 2 సంవత్సరాలు చదివిన తర్వాత. సో ఈ ప్రోగ్రామ్కి ప్రతి సంవత్సరం ఇండియా నుంచి ఒకళ్ళై సెలెక్ట్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ అయితే ఎవరు కూడా సెలెక్ట్ అవ్వడం జరగలేదు. ప్రపంచంలోనే టాప్ 2% యాక్సెప్టెన్స్ రేట్ ఉన్న మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇది. సో నాకు ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ వరకు రీచ్ అవ్వడానికి మెయిన్ పునాది అయితే మన స్కూల్, మన పి గన్నవరం హై స్కూల్. సో ఆ కృతజ్ఞత భావన నాకు ఎప్పుడు ఉంటుంది. స్టార్టింగ్ నుంచి కూడా నా స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ నాకు బోధించిన ఉపాధ్యాయులు, వాళ్ళు నా మీద ఉంచిన దృష్టి, వాళ్ళు నా మీద ఉంచిన అటెన్షన్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. కొంతమంది టీచర్స్ ఇక్కడ లేరు, వేరే స్కూల్స్కి ట్రాన్స్ఫర్ అయిపోయారు, కానీ వాళ్ళు నాకు అప్పుడు బోధించిన డిసిప్లైన్, క్లాసెస్, లెసన్స్ నాకు ఇప్పటికీ గుర్తుంటూనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. అండ్ సో మీరందరూ కూడా ఇది నా ఒక్కడి విజయం అని చెప్పట్లేదు, ఇది నా తల్లిదండ్రుల విజయం, నా ఉపాధ్యాయుల విజయం, అలాగే నా స్కూల్ విజయం, మన పి గన్నవరం యొక్క విజయం, అలాగే మన రాష్ట్ర విజయం, అలాగే మన దేశ విజయం. ఓకే, సో మన దేశానికి నేను రానున్న ఒక 5-10 ఇయర్స్, వితిన్ 10 ఇయర్స్ నేను ఎనర్జీ రంగంలో, ఎనర్జీ టెక్నాలజీ అండ్ డీకార్బనైజేషన్ ఈ రంగంలో నేను రీసెర్చ్లో మన ఇండియాకి ఎనర్జీ టెక్నాలజీస్ డెవలప్మెంట్కి ఉపయోగపడాలనేది నా ఆకాంక్ష. సో దానికి నేను ఒక రీసెర్చ్ ప్రపోజల్ని అయితే యూరోప్కి సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు దానికి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయితే అయ్యారు. అండ్ ఈ ప్రోగ్రాంలో సెలెక్ట్ అవ్వడానికి కూడా అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ రీజన్.
సో మీరందరికీ ఒకటే చెప్తాను, నేను ఎక్కడి నుంచి ఎదిగాను అనేది మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఎక్కడ చదివాను, ఎక్కడి నుంచి వెళ్ళాను అనేది. మన ఊర్లో ఉన్న మన గవర్నమెంట్ హై స్కూల్లోనే నేను చదువుకుని నేను ఈ స్థాయి వరకు రాగలిగానంటే నాకులాగే మీ పిల్లలు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారు. సో వాళ్ళకు కూడా అంతే పొటెన్షియల్ వచ్చేలాగా మన విద్యార్థులు, మన ఉపాధ్యాయులకి అంతే మంచి డెవలప్మెంట్ మన పిల్లల్లో కలిగించే స్థాయి అండ్ పొటెన్షియల్ అయితే ఉన్నది మన గవర్నమెంట్ స్కూల్స్లో. నేను చదువుకునేటప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. నేను చదువుకునేటప్పుడు ఇట్లాంటి అమ్మ ఒడి కానీ, అమ్మకి వందనం, ఇట్లాంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఎటువంటిది లేదు. అండ్ మాకు స్కూల్లో యూనిఫామ్ ఇచ్చేవారు. స్కూల్లో షూస్ కానీ ఇలాగ ఇప్పుడు మిడ్ డే మీల్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. అప్పుడు చిక్కీ, రాగి జావా ఇట్లాంటివి పౌష్టికాహారం కూడా అప్పుడు మాకు ప్రొవైడ్ చేసేవారు కాదు. అండ్ సో అలాంటి పరిస్థితుల్లోనే మేము ఇంతవరకు రాగలిగాము. సో మీ పిల్లలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, అలాగే మన గవర్నమెంట్ హై స్కూల్ పి గన్నవరం యొక్క ప్రత్యేకత ఏంటంటే పిఎం శ్రీ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నో అదనపు ఇంప్రూవ్మెంట్స్ గురించి, పిల్లల గురించి చాలా స్కీమ్స్లో మనకి అడ్వాంటేజ్ ఉంటుంది మన ప్రభుత్వ స్కూల్కి, మన గవర్నమెంట్ పి గన్నవరం హై స్కూల్కి. సో దానిని మీరు దృష్టిలో పెట్టుకోండి. మన పిల్లల్ని, మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరినీ పిల్లల్ని మన గవర్నమెంట్ హై స్కూల్లో జాయిన్ చేయించండి. మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం మనందరం కలిసి. సో థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు గురించి చెప్పు. మా నాన్నగారు మన పి గన్నవరం బాలాజీ థియేటర్ ఎదురుగా ప్రింటింగ్ ప్రెస్, సాయి దుర్గా ప్రింటింగ్ ప్రెస్ వట్టం నాగమల్లేశ్వరరావు గారు మా నాన్నగారు. ఆయన పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా గవర్నమెంట్ హై స్కూల్ నరేంద్రపురంలో వర్క్ చేస్తున్నారు. సో ఆయన ఈరోజు వాళ్ళ స్కూల్లో కూడా మీటింగ్ ఇట్లాగే జరగడం వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోయారు. సో నేను మా అమ్మగారు నేను ఇక్కడికి విచ్చేయడం అయితే జరిగినది. సో మా అమ్మగారిని మీ అందరికీ ఒక్కసారి పరిచయం చేస్తాను. అమ్మ ఒక్కసారి. సో మా అమ్మగారు మ్యామ్ నమస్కారం అండి. గిరిజాలక్ష్మి గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. మీకు మీ బాబు ఇక్కడ స్టేజ్ మీద చెప్తున్నప్పుడు మీకు ఎంత ప్రౌడ్గా ఉందో నేను గెస్ చేయగలను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. నిజంగా మరి ఇంత విజయాలు సాధించిన పిల్లాడు మా స్కూల్లో ఉన్నాడంటే నాకే చాలా గర్వకారణంగా ఉంది. ఫస్ట్ నా దిష్టి తగిలేలా ఉంది. ఏంటంటే వింటుంటే గూస్ బంప్స్ కూడా వచ్చాయి. అంతమందిని ఆ పోటీలో నువ్వు పాల్గొని ఇక్కడికి ఫైనలిస్ట్గా నువ్వు వచ్చావు అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ